నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కింగ్ జేఏసీ పిలుపు మేరకు మేము గత 8 రోజులుగా నర్సీపట్నంలో ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు అంతా సమ్మె చేస్తున్నామండి. సమ్మె బాటకు పెట్టాం. ఈ రోజు మా సమ్మెకి సంబంధించిన ఒక పబ్లిక్ అందరికీ మా తాలూకు బాధలు డిమాండ్లు తెలియాలని ఒక కరపత్రం విడుదల చేసాం. అది మన డాక్టర్ అంబేద్కర్ చేతుల మీదుగా విడుదల చేయాలని ఈ రోజు ఆయన దగ్గర మేము ఇచ్చేసాం. ఆయన ఎంతో మందికి శ్రామికులకు ఆయన వెన్నుముక కట్టినవారు. అందువల్ల ఆయన దగ్గర మేము ఇది విడుదల చేయాలని వచ్చాం. ముఖ్యంగా రేపు చెప్పదగింది ఏంటంటే, రేపు విజయవాడలోని బంద్కు స్ట్రైక్ పిలుపునిచ్చారండి ముట్టడికి. దానికి మా తరపున ప్రతి మున్సిపాలిటీ నుంచి అక్కడికి వెళ్తున్నారు. అలాగే రేపు మా ఇంజనీరింగ్ కార్మికులు కూడా అక్కడికి మేము బయలుదేరుతున్నాము. రేపు ఏదైనా సరే
సీడీఎం ముట్టడి చేసి మా డిమాండ్ మేము అక్కడ నెరవేర్చాలని అక్కడ సమ్మెకి దిగుతున్నామండి. నమస్కారం. జైవీం అండి, నర్సీపట్నం. నా పేరు అచలప్ శ్రీడు. నర్సీపట్నం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్యాలయంలోని గత 30 సంవత్సరాలుగా అది వర్క్ ఇన్స్పెక్టర్ గాను, వాటర్ సప్లై గాను, లైటింగ్ గాను పలు కార్యక్రమాల్లో మేము 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. కానీ ఏ రోజు ఎప్పుడు కూడా మేము ఇలాంటి స్ట్రైక్లకు కానీ బంధువులకు కానీ దిగే రోజు లేదు. ఎందుకంటే మాకు చాలా జీతాలు ఉన్నా సరే సరిపెట్టుకుంటూ వెళ్ళాం, కానీ ఏ రోజు మేము స్ట్రైక్ లో దిగే రోజు లేదు. కానీ అయినప్పటికీ మేము ఎంత కష్టపడినా చేసుకుంటూ వెళ్తున్నామే తప్ప మా యొక్క బాధలు ఎవరికి చెప్పలేదు. కానీ మాకు జేఏసీ తరపు నుంచి మాకు పిలుపునిచ్చిన దాని మీద మేము మద్దతు ఇస్తూ మా యొక్క పోషణ విధానం కూడా చాలా దుర్భాగ్యంగా తయారైంది. మాకు రావాల్సిన పథకాలు రావట్లేదు, మా పిల్లలు చదువు కష్టం అయిపోతుంది. ఈ విధంగా మేము చాలా బాధపడుతున్నాం. కాబట్టి మా యొక్క బాధను అర్థం చేసుకొని ఏంటంటే రాజకీయ ప్రమేయం కానీ ఎటువంటి ప్రమేయం కూడా లేదని తెలియజేసుకుంటూ మా యొక్క కష్టాలని బాధలను ఈ రోజు వరకు భరించి ఈ రోజు మీ యొక్క సమ్మెలో దిగినందుకు మేము చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే సమ్మెలో దిక్కుండానే మా యొక్క కోరికలు నెరవేరుతాయేమో అనే ఉద్దేశంతో చాలా వరకు పోరాడాం ఈ రోజు వరకు. కానీ ఈ రోజుకి కూడా జరుగుతూనే ఉంది. వాళ్ళు పిలుపుని ఇవ్వడం మానేశారు. అందుకు ఇవాళ సమ్మెను కొంచెం ఉధృతం చేయడానికైనా ముందుకు దిగుతున్నాం. ఇదే విధంగా మాకు ఈ యొక్క అమ్మఒడి కానీ ఈ పథకాలు ఏది లేకపోవడం వల్ల మాకు బతుకు జీవనం కూడా చాలా కష్టతరంగా మారింది. దానివల్ల మేము కొన్ని షరతులు కొన్ని డిమాండ్ మీద ముందుకు వచ్చామండి. సమాన పనికి సమాన వేతనం అంటే మాకు ఈవేళ జీతం 15,000 ఇస్తే 13,087 రూపాయలు మాత్రమే మాకు చేరుకున్న పిఎఫ్ కట్టేగా. దాంట్లోనే పెట్రోల్ పెట్టాలి, అన్ని పెట్టాలి. ఈ రోజు పెరుగుతున్న ధరలకి ఈవేళ ఇస్తున్న జీతానికి కూడా ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నారు. కాబట్టి మేము స్ట్రైక్ లో దిగడం జరిగింది. ఈ సమాన పనికి సమాన వేతనం హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకి మార్చాలని, సంక్షేమ పథకాలు మాకు అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా 10 సంవత్సరాల వయసు 10 సంవత్సరాలు చేసిన వాళ్ళకి పర్మనెంట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఇవి తప్ప మాకు పెద్దగా డిమాండ్లు కూడా ఏమీ లేవు. దయచేసి ప్రభుత్వం వారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ యొక్క సహాయం చేస్తారని కోరుకుంటున్నాం.